ఆర్ఎస్ఎస్ అనేది ఒక మహావృక్షం. దాని అనుబంధంగా 64 రకాలైనటువంటి శాఖలు ఉన్నాయి. అందులోనే అంటే వివిధ రంగాలకు సంబంధించి అందులో అఖిల భారత విద్యార్థి పరిషత్త, లేకపోతే కనుక విశ్వ హిందూ పరిషత్త, లేకపోతే కనుక ఏదైతే బజరంగ్ దళ, ఇట్లాంటివి ఇవన్నీ కూడా దాని అనుబంధ విభాగాలే. రాజకీయ విభాగం భారతీయ జనతా పార్టీ. ఆ భారతీయ జనతా పార్టీ రాజకీయాల్లో జోక్యం చేసుకుంటుందా? లేదు. భారతీయ జనతా పార్టీ వర్క్ని కొనసాగించడానికి కొంతమంది తమకి సంబంధించినటువంటి ఫుల్ టైమర్స్ని బీజేపీకి ఇస్తుంటుంది ఆర్ఎస్ఎస్. వాళ్ళనే సంఘటనా కార్యదర్శి అంటారనమాట, సంఘటనా మంత్రి అంటారు. అట్లాంటి వాళ్ళని ఇస్తుంది. ప్రతి పార్టీ కార్యాలయంలో అట్లా ఆర్ఎస్ఎస్ తరఫున ఒక మనిషి ఉంటారు. అట్లాగే రాష్ట్ర కార్యకలాపాలకు సంబంధించి ఇప్పుడు ఇక్కడ మధుకర్జీ తరహాలో, అట్లాగే అక్కడ తెలంగాణలో కూడా అట్లాంటి వాళ్ళు ఒక్కొక్కళ్ళని పెడతా ఉంటారు. అయితే వాళ్ళ ఏంటంటే జరుగుతున్న వాటికి సంబంధించి సిన్సియర్గా ఎలాంటి స్వార్థము లేకుండా పనిచేయడం తప్పించి రాజకీయాలు వాళ్ళు ఇన్వాల్వ్ కారు. ఏదైనా సైద్ధాంతికపరమైన అంశాల్లో బీజేపీతో విభేదం కాదు కాబట్టి ఖచ్చితంగా పని జరిగిపోతూ ఉంటుంది. సలహాలు బీజేపీ అడిగితే ఇస్తారు, అంతే తప్పించి వాళ్ళు పట్టించుకోరు. ఎప్పుడైనా ఇంపార్టెంట్ అయినప్పుడు మాత్రమే ఇన్వాల్వ్ అవుతారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఇన్వాల్వ్ అవుతుందా ఆర్ఎస్ఎస్? యాక్చువల్గా సంఘ్ పరివార్ సంస్థల నుండి వచ్చి చాలా కాలం నుండి భారతీయ జనతా పార్టీలో కొనసాగుతున్నటువంటి వాళ్ళు, అంటే ఇట్లా విద్యార్థి పరిషత్ నుంచి ఇతర విభాగాల నుంచి వచ్చి భారతీయ జనతా పార్టీలో నాయకులుగా చలామణి అవుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు, ఎదిగినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఇప్పుడు పొత్తులో భాగంగా బయట నుండి వచ్చినటువంటి వాళ్ళకి సీట్లు ఈ పార్టీని నమ్ముకున్నటువంటి వాళ్ళకి లేవు అన్నటువంటి కాన్సెప్ట్ మీద వీళ్ళందరూ అసంతృప్తితో ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఆర్ఎస్ఎస్ మాతృ సంస్థ కాబట్టి వెళ్ళి ఆవేదన వ్యక్తం చేసుకుంటున్నారు. మా లిస్ట్ ఫైనలైజ్ అయిపోయిందంటూ ఈనాడు ఆంధ్రజ్యోతి రాసిన చివరికి ఎందుకు ఆగింది అంటే ఆర్ఎస్ఎస్ జోక్యంతో అంటూ ఢిల్లీలో ప్రచారం జరుగుతోంది. అందుకనినే మళ్ళీ పురంధేశ్వరిని, సోమవీర్రాజుని వీళ్ళు పిలిపించారు అన్నటువంటి చర్చ జరుగుతుంది. అనుకోటి భారతీయ జనతా పార్టీకి ఇచ్చిన సీట్లు మోసపూరితమైనటువంటి అంటూ ఆర్ఎస్ఎస్ ఫీల్ అయ్యింది. అందువలన ఆ విషయాన్ని బీజేపీ అధినాయకత్వాన్ని నిలదీసింది అంటున్నారు. అలా నిలదీస్తుందని నేను అనుకోను. ఎందుకంటే వాళ్ళు అంత సీరియస్గా ఇన్వాల్వ్ కారు. ఇన్వాల్వ్ అయ్యారు అంటే మాత్రం ఆంధ్ర రాజకీయం చాలా పెద్ద మలుపులు తిరిగేటటువంటిది. వాళ్ళు ఎంతవరకు అంటే ఎలక్షన్స్ టైంలో ప్రచారం చేయడానికి ఏమైనా మనుషులు కావాలి అంటే సిన్సియర్గా వ్యాపారాలు చేసేవాళ్ళు, పారిశ్రామికవేత్తలు, కోటీశ్వర్లైన వాళ్ళైనా సరే వాళ్ళు ఇచ్చినటువంటి సమయం వరకు వస్తారు, నమస్కారం పెడతారు, ఇంటింటికి వెళ్తారు, ఓటేయమని చెప్పేస్తారు, వెళ్ళిపోతారు. అంత సిన్సియర్గా వాళ్ళ పనాలు చేసుకుంటారు. కానీ రాజకీయాల్ని వాళ్ళు శాసించాలనుకోరు. ఇప్పుడు మరి ఏం జరుగుతుంది అనేది చూడాలి.